మా భాష యాదవ్ గారికి, దేవేందర్ గారు, అట్లనే సెక్రటరీ గారు, మా అధ్యయన్ ఉన్నాడు, తమ్ముడు నగేష్ గారు ఉన్నారు, అట్లనే మా సంతాన్ ఉన్నాడు, ఇక్కడ గోపు సదానందవన్న గారు ఉన్నారు, మా అనితా చౌదరి, సంతోష్, రాజు గారు, అనేక మంది పెద్దలు, అదేవిధంగా యాదవ్ కుల బంధువులు అందరూ ఉన్నారు. దీపావళి అంటేనే యాదవులకు స్పెషల్గా సదర్ పండుగ చేసుకోవడం. సదర్ అంటే పెద్ద అని అర్థం. మరి మంచి పెద్ద పండుగ. ఇంతకు ముందు అయితే ఈ డీజే సపోర్ట్లు కాకుండా జర మంచి డప్పు మేళం ఉంటుండే. ధనక్ ధనాధన ఏమంటారు దాన్ని, ధనక్ ధనాధన, అట్లే మంచిగా పెద్ద వేషాలు ఇవన్నీ ఉంటుండే. కానీ అవన్నీ బంద్ పెట్టి వాళ్ళ డీజే నడుస్తుంది. బట్ ఏదేమైనా సదర్ నడవడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ సంస్కృతిని కాపాడడం అంటే నాకు ఎంత ఇష్టమో. సదర్ అంటేనే హైదరాబాద్ సంస్కృతి, యాదవన్నల సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, మన సంస్కృతి. మరి ఇటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి పాటుపడుతున్నటువంటి బుచ్చి యాదవ్ అన్న గారికి, తమ్ముడు నగేష్ గారికి, అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్, జై మాధవ్, జై తెలంగాణ. ఎవరు గెలిచారు ఇంతకి? మీరు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సోదరులందరూ ఇది అలాగే భావిస్తున్నారు. ఇంకోటి పిల్లలు పెద్దలందరూ ఈ సదరు గురించి వెయిట్ చేస్తారు. ఎందుకంటే పొద్దున 5 గంటల వరకు కూడా భోజనం లేకుండా ఈ సదర పండుగను చూసుకుంటూ ఆనందపరుస్తూ ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. బుచ్చయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై యాదవ్. ఉత్సవాలు ఇవాళ పల్లె పల్లె ఊరు ఊరు కూడా ఇవాళ సదర్ ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఈ సదర్కు ఉన్నటువంటి చరిత్ర ఆనాటి నవాబులే మెచ్చి ఇలా యాదవులను మచ్చిగా చేసుకొని ఇలా మా పెద్దన్న వజ్రశదన్న యాటగా ప్రతి వ్యవసాయ కుటుంబం అంతా కూడా యాదవులతో అనుసంధానంగా పాడి పరిశ్రమ అభివృద్ధిలో కూడా యాదవుల పాత్ర కీలకంగా. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదవులను గుర్తించి ఏదైతే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పార్టీ అధికార పండగ గత సంవత్సరం నుంచి యాదవులు నిర్వహించుకునే విధంగా దీనికి కూడా ప్రభుత్వం నుంచి ఖర్చులు ఇచ్చి ఇంకా యాదవుల కీర్తిని భారతదేశ వ్యాప్తంగా వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలుగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమానికి రైతాంగము ఒక యాదవులే కాదు, ప్రతి రైతు బిడ్డ కూడా ఇంట్లో ఎవరికైతే పాడి పశువులు ఉంటాయో ఆ పశువుల ద్వారా వచ్చినటువంటి ప్రతి ఉత్పత్తిని మన రైతాంగము వ్యవసాయాన్ని కూడా ఉపయోగిస్తారు. మరి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ పాడిని పెంచి పోషిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధికార పండుగ నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఈ పండుగను చేయాలని చెప్పి ఆదేశించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. సదరు 13 సంవత్సరాలైంది. ఈ 13 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మా యాదవ సోదరులు, మా యొక్క జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి దేవేందర్ గారు, కోశాధికారి శ్రీనివాస్ యాదవ్ గారు, అంకం శ్రీనివాస్ యాదవ్ గారు, పాషం రాజు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, మధు యాదవ్ గారు, సత్యనారాయణ యాదవ్ గారు, సత్యం యాదవ్ గారు అండ్ అందరికీ పేరు పేరున మా కుల బంధువులకు అందరికి పేరు మర్చిపోయినా క్షమించి అందరికీ పేరు పేరున ఇప్పుడు ఎందుకంటే మా అధ్యక్షత జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున